చాలా మంది లేడీస్ కి పీరియడ్స్ టైంలో స్టమక్ బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ బ్లోటింగ్ అనేది ఎందుకు వస్తుంది మ్యామ్ అసలు? బాడీలో వాటర్ అనేది ఫ్లూయిడ్ ఫార్మ్స్ ఎక్కువ అవుతాయి. హార్మోన్ అంటే మనకు పీరియడ్ వచ్చే ముందు పీరియడ్ టైంలో నేను మార్నింగ్ లేవంగానే ఐ స్టార్ట్ విత్ హాట్ వాటర్, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు దంచి నాకు ఇంత పెద్ద గ్లాస్ ఇంత ఇచ్చేస్తాను. గ్యాస్ట్రిక్ వల్ల బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బెల్లీ ఫ్యాట్ ఒకవేళ స్ట్రెస్ వల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది. నిద్ర లేకపోవటం వల్ల వస్తుంది. ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, Sweets. ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్స్ అన్ని తింటాం. హల్దీరామ్స్ మూంగ్ దాల్ ఉంది, దాంట్లో చక్కగా కీరా, క్యారెట్, ఆనియన్, టమాటా, కొంచెం మరమరాలు, కొంచెం పూల్ మక్కలు, ఆ మూంగ్ దాల్ మిక్చర్ వేసుకోకుండా మూంగ్ దాల్ వేసుకోండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు రా తినే కంటే కూడా, రా వెజిటేబుల్స్ తినే కంటే కూడా స్టీమ్డ్ వెజిటేబుల్స్ తినడం చాలా బెటరా? రానా స్టీమ్దా అనేది మ్యాటర్ కాదు. మేడం, ఒకటి యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో ఏంటంటే చాలా మంది చాలా తక్కువ టైంలో ఎక్కువ డైట్ చేసేసి వెయిట్ తగ్గుతున్నారు కదా, సో అది ఎంతవరకు హెల్దీ అనేది అడుగుతాను. నేను చెప్తూనే ఉన్నా మళ్ళీ చెప్తాను. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నేను వినిలా స్పార్క్ లో ఉన్నాను, వినిలా మేడంతో. రకరకాల డౌట్స్ మీకు ఉన్నాయి కదా, సో ఆ డౌట్స్ అన్ని ఈరోజు నేను క్లారిఫై చేస్తాను మేడంతో. హలో మ్యామ్. హాయ్ శ్వేత, ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. నేనైతే మిమ్మల్ని అడగను, యాస్టీస్ ఎప్పుడులానే. చాలా బాగున్నారు. డైట్ గురించి ఎలా అయినా మీరు చాలా బాగా చెప్తారు కాబట్టి మీ దాకా రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, సో ఆ కొంతమంది కోసం ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. బెల్లీ ఫ్యాట్. చాలా మందికి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇష్టమైన టాపిక్ ఇది. ఇష్టమైన టాపిక్. ఏది తగ్గినా తగ్గకపోయినా నాకు బెల్లి ఒక్కటి తగ్గితే చాలు మేడం అని నన్ను కౌంట్లెస్ అంతమంది చెప్తారు. ఇప్పుడు నీ ముందే చూసిన కన్సల్టేషన్స్ లో మాకు ఏది తగ్గినా తగ్గకపోయినా బెల్లి తగ్గాలి, ఈ సీట్ తగ్గాలి, చేతులు తగ్గాలి, ఏదో వాళ్ళ దాంట్లో మేజర్ పార్ట్ అందరికి ప్రాబ్లము బెల్లి. బెల్లీ అనేది, కానీ బాడీ చాలా మందికి తగ్గినప్పటికీ, వెయిట్ లాస్ అయినప్పటికీ కూడా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గడం కొంచెం కష్టమేమో అనుకుంటారు చాలా మంది. అంటే మీరు జనరల్ గా చాలా మందిని ట్రీట్ చేస్తూ ఉంటారు, మీ డైట్ తో చాలా మందికి బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిస్తూ ఉంటారు కదా, సో ఈ రోజు మీ దగ్గర నుంచి కొన్ని బెల్లీ ఫ్యాట్ సీక్రెట్ తెలుసుకుంటాను నేను. అందరూ ఏమనుకుంటారంటేరా, ఇది లావుగా ఉన్నా, ఇది లేకపోతే మనం సన్నగా ఉంటాం అనుకుంటాం. సో అందుకనే అందరూ ఏది తగ్గినా తగ్గకపోయినా బెల్లి తగ్గాలి అని అందరు హ్యాపీనెస్ ఏంటంటే బెల్లీ ఫ్యాట్ తగ్గడం. అసలు మీరేమంటారు? ఇక్కడ లావుగా ఉన్నా పొట్ట సన్నగా ఉంటే, బెల్లీ అనేది లేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు స్లిమ్ లుక్ ఉంటారు అని చెప్పేసి అంటారా? ఆక్వర్డ్ గా ఉండరు. ఓకే. కొంతమంది యాక్ట్రెస్ మనం సావిత్రి గారు ఉన్నారు, మహానటి సావిత్రి, నా ఫేవరెట్. ఆమె ఎంతలా ఉన్నా ఎంత ముద్దుగా ఉంటది, ఆమెకేం పొట్టు ఉండదు, చందమామలా ఉంటారు. మీలానే. థ్యాంక్ యూ. సో అదే అంటే లావుగా ఉన్నామా అంటే కొంచెం పొట్ట లేకుండా ఉంటే మనం వెల్ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. సో అందుకనే అందరికి ఏంటంటే పొట్ట తగ్గితే చాలు అంటారు. బట్ అలా ఒక్క పార్ట్ని ఎక్కువ తగ్గించుకోలేము. బట్ పొట్ట తగ్గాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో సో ఫాస్ట్ గా ఈ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం, మనం ఫ్రీగా తెలుసుకుందాం ఇవన్నీ. సో అంతకంటే ముందర, మీరు టిప్స్ చెప్పే ముందర ఒక చిన్న విషయం మ్యామ్. చాలా మంది మీ కామెంట్స్ లో కూడా పెడుతూ ఉన్నారండి, మీరు చేసే వీడియోస్ లో కూడా చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఒకటి నేను అడుగుతాను. చాలా మంది లేడీస్ కి పీరియడ్స్ టైంలో స్టమక్ బ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. అది మీ వీడియోస్ నేను రెగ్యులర్ గా ఫాలో చేస్తాను కాబట్టి 2-3 చోట్ల చూసాను నేను ఆ కామెంట్ ని. ఆ బ్లోటింగ్ అనేది ఎందుకు వస్తుంది మ్యామ్ అసలు? యూజువల్ గా పీరియడ్ టైంలో ఓన్లీ టమీ ఒకటే కాదు, బ్రెస్ట్ పెరుగుతుంది, వాటర్ రిటెన్షన్ అవుతుంది, బాడీ ఓవరాల్ పెరుగుతుంది. మనం ఎక్కువ టమీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి టమీ పెరిగింది అని అర్థం చేసుకుంటాం. బాడీలో వాటర్ అనేది ఫ్లూయిడ్ ఫార్మ్స్ ఎక్కువ అవుతాయి. హార్మోన్ అంటే మనకు పీరియడ్ వచ్చే ముందు పీరియడ్ టైంలో హార్మోన్స్ వల్ల బ్లోట్ అవుతాం. అందుకని పీరియడ్స్ టైంలో వెయిట్ చెక్ చేసుకోవద్దు అని చెప్తాం. ఎక్కువ అంటే చెక్ చేసుకున్నా కరెక్ట్ వెయిట్ రాదు. వెయిట్ డైట్ చేస్తున్నా తగ్గము, పెరుగుతాము.
సో పీరియడ్ స్టార్టింగ్ వస్తుంది అనగా 2-3 days నుంచి వెయిట్ తగ్గరు. పీరియడ్ అయిపోయాక 1-2 days దాకా తగ్గరు. ఆ టైంలో వెయిట్ తగ్గక పెరగటం కూడా జరుగుతుంది ఓకే. బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ టైంలో డైట్ ఏదైనా అంతకు ముందే స్టార్ట్ చేసి ఉంటే గనక, అబ్బా ఇదేంటి 1 week నుంచి స్ట్రిక్ట్ డైట్ చేస్తున్నాము అయినా కానీ తగ్గట్లేదు ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. తగ్గుతూ ఉంటారు. డైట్ చేస్తున్నప్పుడు క్యాలరీ డెఫిసిట్ తగ్గుతుంటారు. స్కేల్ మీద చూపించదు, ఇంచ్ లాస్ వస్తుంది, తర్వాత చూపిస్తుంది. సో పీరియడ్స్ లో ఉన్నాము, వెయింగ్ స్కేల్ మీద కనపడట్లేదు అని దిగులు పడి డైట్ అయితే బ్రేక్ చేయదు. పీరియడ్స్ లో ఉన్నాము, ఎక్కువ తినాలి, ఇవన్నీ ఏం అవసరం లేదు. నార్మల్ గానే ఉంది. ఓకే. ఆ టైంలో కొంచెం ఎనర్జీ లాస్ అవుతాము అని చెప్పేసి చాలా మంది నార్మల్ గా తినేదానికంటే కూడా ఒక 2 times ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. అవసరం లేదా? అవసరం లేదు. ఓకే. ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా లోపల Automatic. ఉంటుంది. ఇట్స్ సైకిల్, ఇట్స్ సైకిల్. న్యాచురల్ సైకిల్. ఓకే. సో మీరు చెప్పండి మ్యామ్, ఇందాక మనం సావిత్రి గారి గురించి మాట్లాడుకున్నట్లు చాలా మంది యాక్టర్స్ ని మనం చూస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక టైం తర్వాత డెఫినెట్ గా వెయిట్ అనేది గెయిన్ అవుతారు. కానీ మీరు అన్నట్లుగానే పొట్ట చేతి దగ్గర చూసేసరికి బెల్లీ ఫ్యాట్ అనేది అసలు ఉండదు వాళ్ళకి. హౌ ఎలా మెయింటైన్ చేస్తారు? వాళ్ళకి స్ట్రెస్ ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళ బాడీ, కొంతమందికి ఫ్రేమ్స్ అంటారు, కొంతమందికి ఎంత లావ్ అయినా పొట్ట రాదు, కొంతమందికి లావ్ అయితే ఓన్లీ ఇక్కడే లావ్ అవుతుంది చూడండి, కొంతమందికి ఇది లావ్ అవుతుంది, కొంతమందికి డౌన్ పార్ట్ లావ్ ఉండదు. దోస్ ఆర్ బాడీ ఫ్రేమ్స్. సో ఆ ఫ్రేమ్స్ ని బట్టి వాళ్ళు లావ్ అవటం జరుగుతుంది. సో ఇంకొంతమందికి ఎలా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవటం, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, స్ట్రెస్ ఈటింగ్ చేయటం వల్ల కూడా పొట్ట ఎక్కువగా వస్తుంది. ఇంకొకటి మెయిన్ పాయింట్, గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల. గ్యాస్ట్రిక్ ఇష్యూ, అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇస్ ఎ బిగ్ ఇష్యూ చాలా. దాన్ ఒబెసిటీ. అసలు ఒబెసిటీ రావడానికి గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళకి రహదారి. అండ్ గ్యాస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అరక్కపోవటం ఉంటుంది, లోపల తిన్న ఫుడ్ వల్ల బ్లోట్ అయి ఉంటుంది, ఇండైజెషన్ వల్ల అరక్కపోవటం ఉంటుంది, కొన్ని పదార్థాలు పడకపోవటం వల్ల బ్లోట్ అవుతారు, కొన్ని పదార్థాలు అరక్కపోవటం వల్ల పైకి ఇలా తేపులు వస్తూనే ఉంటాయి మంటగా. సో మనకి ఏంటి, మన ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్ ప్రాబ్లమ్ తో డాక్టర్ తో ట్రీట్మెంట్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి. ఓకే. మనకు పడని ఫుడ్స్ ని మన ఫుడ్ అలర్జీ టెస్ట్లు చేయించుకొని ఆ ఫుడ్ ని ముందు పక్కన పెట్టడానికి సైకలాజికల్ గా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏ విటమిన్స్, మినరల్స్ కూడా సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు. ఓకే. కానీ మ్యామ్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం చూస్తే. లైక్ అంటే మరి అప్పుడే పుట్టిన పిల్లలు అని చెప్పలేం కానీ ఒక 10 సంవత్సరాలు వచ్చాక కూడా ఏదైనా ఎన్వి తిన్నా కానీ, ఏదైనా ఫుడ్ మసాలా ఫుడ్ తిన్నా కానీ నాకు అన్‌కంఫర్ట్ గా ఉందమ్మా అని చెప్పేసి చాలా మంది పిల్లలు చెప్తూ ఉంటున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అన్లిమిటెడ్ ఉంది, నచ్చింది నచ్చినట్లు ఎంతైనా తినచ్చు. కెపాసిటీ పొట్టని పెంచేస్తున్నాం. పొట్ట మనం ఇంత పట్టిస్తుంటే ఇంతే ఉంటది, ఇంత అలవాటైతే ఇంత అయిపోద్ది, ఇంత అలవాటైతే ఇంత అవుద్ది, ఇంత అలవాటైతే ఇంత అవుద్ది. అంత తింటున్నప్పుడు అంత తిన్నది అరిగించుకునే శక్తి ఆ బాడీకి ఉండదు, ఆ పిల్లల బాడీకి. అంత నాన్ వెజ్ అసలు చికెన్లు ఎంత తింటున్నారు, మటన్స్ ఎంత తింటున్నారు, జంక్ ఫుడ్ ఎంత తింటున్నారు, ఐస్ క్రీమ్స్ తింటున్నారు. సో ఇవన్నీ ఆ చిన్న పిల్లల బాడీ, ఆ టమ్మీ టాలరేట్ చేయలేక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ బాడీ టాలరేట్ చేసేంత ఫుడ్ తింటే వాళ్ళ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. మ్యామ్ అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే జనరల్ గా మీరైతే ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు? గ్యాస్ట్రిక్ ఇష్యూ అసలు దేని వల్ల వస్తుంది అనేది ఫుడ్ అలర్జీ టెస్ట్ చేసుకుంటే కొన్ని ఫుడ్స్ పడవు, అవి పక్కన పెట్టేసేయాలి. అండ్ మనం మీల్కి చాలా లాంగ్ గ్యాప్ ఇవ్వకుండా చక్కగా ఎవ్రీ 4 hours 3 hours ఏదో ఒకటి తినాలి. ఫ్రూట్స్ తగ్గించి తినాలి, ఎందుకంటే లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నా ఆ అల్సర్స్ వల్ల కూడా గ్యాస్ వస్తుంది. సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తక్కువ తినాలి. ఓకే. జనరల్ గా చాలా మంది ఏంటంటే ఫ్రూట్స్ తింటే త్వరగా డైజెస్ట్ అవుతాయి కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు అని చెప్పేసి అనుకుంటూ పులుపు ఉంటారు. వల్ల గ్యాస్ ఎక్కువ అవుతుంది, చింతపండు తగ్గించాలి. సో ఇవన్నీ కామన్ గా చేసేవన్నీ మిస్టేక్స్ మనం అదుపులో పెట్టుకుంటే బెల్లీ ఫ్యాట్ లో కూడా అది చాలా చేంజెస్ తీసుకొస్తుంది. ఓకే. సో చాలా మందికి నేను ఎన్నోసార్లు చెప్పింది యాపిల్ సైడర్ వెనిగర్, అది పడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
10 లో 2 ఉంటారు. సో అందరూ ట్రై చేయకండి. నేను టిప్ చెప్పాను కదా అని మీరు ట్రై చేయొద్దు. సో ఆపిల్ సైడర్ పడే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఓకే. ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఉండవు, బెల్లీ ఫ్యాట్ కూడా తొందరగా తగ్గుతుంది. క్యాలరీ డెఫిసిట్ చేసుకుంటూ మార్నింగ్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఓన్లీ 1 టీ స్పూన్ ఒక గ్లాస్ లో డైల్యూట్ చేసుకుని ఎంటీ స్టమక్ మీద కాకుండా ఒక 2 గ్లాసులు వాటర్ తాగిన తర్వాత అప్పుడు తాగండి. ప్లెయిన్ వాటర్ కడుపులోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ ఆపిల్ సైడర్ మదర్ అనేది తీసుకోవాలి. తర్వాత మీల్ కి ముందు మీరు డైట్ లో ఏదైతే క్యాలరీ డెఫిసిట్ తీసుకుంటున్నారో ఆ డైట్ కు ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు 40 మినిట్స్ ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి, ఒక గ్లాస్. అలానే టీ అలా మీరు ఎప్పుడు మీల్ తీసుకుంటున్నారో అప్పుడు తీసుకోండి. అండ్ నెక్స్ట్ అది పడని వాళ్ళు చక్కగా చియా సీడ్స్ రిచ్ ఇన్ క్యాలరీస్ అండ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ టు. సో దోస్ ఆర్ వెరీ గుడ్ సూపర్ ఫుడ్ అనొచ్చు చియా సీడ్స్. మీరు మ్యాంగోలో మిక్స్ చేసుకొని తింటూ ఉంటారు కదా, యా చెప్పండి. నేను అన్నిట్లో మిక్స్ చేసుకుంటాను. చియా సీడ్స్ వల్ల ఫేస్ చాలా బాగా వస్తుంది. ఓకే. బట్ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, సో కౌంట్ యువర్ క్యాలరీస్. చియా సీడ్స్ లో కూడా క్యాలరీస్ ఉంటాయి కూడా రిచ్ ఇన్ క్యాలరీస్. ఓ, అవేవో చిన్నగా ఉంటాయి కదా, సో అందులో క్యాలరీస్ ఉండదేమో అనుకుంటున్నాను నేను. చాలా ఉంటాయి. సో ఒక స్పూను నానబెట్టుకొని రా అంటే నానబెట్టకుండా అవి సోక్ అవ్వకుండా తినకూడదు, నానబెట్టుకొని అది ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని తీసుకోవచ్చు. దాని వల్ల కూడా గ్యాస్ అంటే వస్తుంది అంటే లెమన్ కి షిఫ్ట్ అవ్వండి. ఇంకా అల్సర్స్ ఉండే వాళ్ళైతే లెమన్ కూడా ఆప్షన్. స్టీమ్డ్ సలాడ్స్ తీసుకోవాలి. స్టీమ్డ్ సలాడ్స్, ఓకే. వద్దు చియా సీడ్స్ నేను అంత కొనలేను, నాకు చియా సీడ్స్ క్యాలరీస్ అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ లో 3 లెమన్స్ ఎట్ ఏ టైం పిండుకొని అది తినే మీల్ కి ముందు కన్జ్యూమ్ చేసేసిన మన ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి, క్యాలరీ డెఫిసిట్ లో బెల్లీ ఫ్యాట్ ప్రాపర్ గా నిద్రపోతే చక్కగా తగ్గుతాయి. మీరు బ్రేక్ఫాస్ట్ బిఫోర్ చెప్తున్నారా మ్యామ్ ఇదంతా, లేకపోతే బ్రేక్ఫాస్ట్ బిఫోర్, ప్రతి మీల్ బిఫోర్? ఓ, ప్రతి మీల్ బిఫోర్ ఒక 40 మినిట్స్ ముందు. ఓకే ఓకే, నైస్. అండ్ నల్ల జీలకర్ర అల్లము దంచి ఆ వాటర్ తీసుకున్నా కూడా మంచిది. బెల్లీ ఫ్యాట్. నల్ల జీలకర్ర కాదు, నల్ల జీలకర్ర. అండ్ నల్ల జీలకర్ర 3 లెమన్స్, నల్ల జీలకర్ర ఆయిల్, బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్ అంటారు. బ్లాక్ సీడ్ ఆయిల్ కాదు, బ్లాక్ క్యూమన్ సీడ్ ఆయిల్, నల్ల జీలకర్ర ఆయిల్. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండే వాళ్ళకి, బెల్లీ ఫ్యాట్ కి, డైజెషన్ ఇష్యూ ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అదొక స్పూను వాటర్ లో కలుపుకొని ఎవ్రీ డే తీసుకుంటే మీకు ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఇష్యూ చాలా వరకు తగ్గుతుంది. ఓకే, ఇది కూడా బిఫోర్ మీల్ తీసుకోవాలంటారా? తీసుకోవచ్చు, అంటే ఎర్లీ మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్, ఓకే, నైస్. ఆయిల్ కదా మ్యామ్, ఓకేనా మరి? 1 టీ స్పూన్ ఏం కాదు. ఓకే, ఇట్స్ గుడ్. నల్ల జీలకర్ర చాలా మందికి స్కిన్ అలర్జీస్ ఉన్నా తగ్గుతాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, డైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి. సో ట్రై చేయండి. సూపర్ మ్యామ్. అంటే చాలా మందికి ఇవన్నీ ఇంట్లో ఉండేవి. మీ స్పెషాలిటీ అదే మ్యామ్. బయట ఎక్కడి నుంచో మేము వెళ్ళి ఏం తెచ్చుకునే పని ఉండదు, మొత్తం మా కిచెన్ లో ఏవైతే ఉంటాయో అవే చెప్తారు మీరు. నైట్ టైం పడుకునే ముందు కరక్కాయ వేడి నీళ్ళలో కలుపుకొని 1 స్పూను, కరక్కాయతో పాటు ఎండు విసిరైనా ఎండు మామిడైనా కూడా కలుపుకొని డ్రై పౌడర్స్ తాగేసి పడుకుంటే కూడా మంచిది. ఓకే, కరక్కాయ కొంచెం చేదుగా ఉంటది కదా అది. ఓకే, నైట్ టైం తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, మనకి హెల్త్ కు మంచిది, బాడీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. ఇన్ని జరుగుతాయి కరక్కాయలు. ఏంటి కరక్కాయలు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా? జనరల్ గా కరక్కాయ దగ్గు వచ్చినప్పుడు అప్పుడు బుగ్గన పెట్టుకోమని చెప్పేది మా అమ్మమ్మ, కానీ కరక్కాయతో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలియదు. అబ్బా, ఇన్ని టిప్స్ ఎలా గుర్తుంటాయి మ్యామ్ మీకు అసలు? సో కరక్కాయ నైట్ టైము వాటర్ లో నానబెట్టుకోవాలి, వాటర్ లో కలుపుకోవాలి. డ్రై పౌడర్స్ దొరుకుతాయి, కరక్కాయ, ఎండు విసిరి కానీ ఎండు మామిడి కానీ. అదొక స్పూను టీ స్పూన్ కలుపుకొని హాట్ వాటర్ లో నైట్ 8 o'clock తాగి 10 కల్లా. మీరు ఏది చెప్పినా కానీ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే 10 కల్లా ఇవన్నీ చేసినా 10:30కి పడుకున్న వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ పోదు. స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, చక్కగా 10:30, 11 కల్లా పడుకొని. మేము హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతాం స్ట్రెస్ ని.
ఎప్పుడు మాతో క్యారీ అవుతూ ఏంటా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటుంది అని వింటున్నా. స్ట్రెస్ స్ట్రెస్ ని ఎప్పుడు మాతో అలా క్యారీ చేసుకుంటా ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ లో ఖాళీ లేదంటే మొబైల్లో పెట్టుకుని తిరుగుతాం. జనరల్ గా మ్యామ్ స్ట్రెస్ అనేది ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది చాలా మందికి. అండ్ మీరు అన్నట్లుగా 10 o'clock కి పడుకునే వాళ్ళంతా ఓకే, కాకపోతే కొంతమందికి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఏంటి? జీవనాధారం శ్వేత, నేను దాని గురించి కామెంట్ చేయను. Hmm. వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బట్టే వాళ్ళు పాపం చేస్తారు, దానికి నేను ఏం చేయలేదు. సో మీ దగ్గరకు వచ్చే చాలా మంది క్లయింట్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారేమో కదా, మాది నైట్ షిఫ్ట్ అని చెప్పేసి కొంతమంది. అండ్ సెలబ్రిటీ క్లయింట్స్ ఎక్కువ ఉంటారు మీకు. సో షూట్స్ టైమింగ్స్ అనేవి అసలు ఒక లో ఉండవు, కొంతమందికి నైట్ షూట్స్ ఉంటూ ఉంటాయి. అయినా వాళ్ళని కూడా మీరు చాలా వెయిట్ లాస్ చేయిస్తూ ఉంటారు. అంటే ఇంకా తప్పదు కదరా, కంటిన్యూస్ ఉండవు వాళ్ళకి షూట్స్, ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి కాబట్టి సో విల్ మేనేజ్. ఓకే, బట్ నైట్ షిఫ్ట్స్ ఉండే వాళ్ళకి మీరు చెప్తారా అంత ఈజీ కాదు అని చెప్పేసి? చెప్తాను, కానీ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటే అడిగితే తీసుకుంటాను. ఓకే. అండ్ బెల్లీ ఫ్యాట్ జనరల్ గా వీళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది మ్యామ్? అంటే ఇప్పటి వరకు మీరు టిప్స్ చెప్పారు, అండ్ ఫుడ్ కూడా ఒకసారి మాకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్తారు? అంటే ఎక్కువ నాన్ వెజ్ లో ఫిష్ అండ్ ఎగ్ తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం డైట్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటాం. డైట్ కానీ మామూలుగా రెగ్యులర్ గా కూడా మనకు ప్రోటీన్ ఇంటేక్ అవసరం. సో వెజ్ ప్రోటీన్ లో కొంచెం చెన్న, రాజ్మా, పన్నీర్ వీటిలన్నిటికీ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికన్నా బెటర్ ఎగ్స్ కానీ ఫిష్ కానీ, నేను చికెన్ డైట్ లో చెప్పను కానీ తినొచ్చు. సో చికెన్ తినొచ్చు. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వీటికి తీసుకొని డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఫైబర్ కూడా బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఎక్కడో చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా ఉంటది. సో దాన్ని చక్కగా స్టీమ్ చేసుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తినటం బెటర్. సో రా సలాడ్స్ తినే కంటే స్టీమ్డ్ సలాడ్స్ కానీ స్టీమ్డ్ వెజిటబుల్స్ కానీ తీసుకొని చక్కగా ప్రాపర్ స్లీప్, ఎక్కువ స్వీట్స్ తీసుకోవద్దు, ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు. ఫ్రూట్ తినాలనుకుంటే బ్లూబెర్రీ, పొమగ్రనేట్, గోవా, పియర్, గ్రీన్ యాపిల్, స్ట్రాబెర్రీస్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఓకే. సో ఈ ఫ్రూట్స్ అన్ని మంచివే. అది కూడా మీల్ కి తిన్న తర్వాత ఒక 1 hour తర్వాత ఫ్రూట్స్ తీసుకోండి తినాలి అనిపిస్తే, లేదా స్నాక్ టైంలో తీసుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అసలు నైట్ ఫ్రూట్స్ తీసుకోవద్దు. ఓకే, బట్ చాలా మంది మ్యామ్ 6 o'clock కల్లా ఫ్రూట్స్ తినేసి పడుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. 6 కి తినొచ్చు. 6 కి తినొచ్చు, బట్ ఆ 6 కంటే దాటిన తర్వాత ఫ్రూట్స్ నైట్ పడుకునే ముందు తినొద్దు. ఓకే మ్యామ్, దానివల్ల షుగర్స్ కూడా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? షుగర్ స్పైక్స్ ఉంటాయి, ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి. ఓకే. అండ్ మ్యామ్ దీంతో పాటు జనరల్ గా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా, అండ్ బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మందికి ఉంటుంది, బొజ్జు పెరగడం చాలా కామన్. అండ్ ఒక మనిషి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లైఫ్ స్టైల్ అనేది పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అంటే అసలు వాళ్ళది వీళ్ళది ఎందుకు, మీ లైఫ్ స్టైల్ ఏంటో చెప్పండి. నేను మార్నింగ్ లేవంగానే ఐ విల్ స్టార్ట్ విత్ హాట్ వాటర్, దాల్చిన చెక్క, లవంగ, యాలుకలు, మిరియాలు దంచి నాకు ఇంత పెద్ద గ్లాస్ ఇంత ఇచ్చేస్తాను. మ్యామ్ ఇవన్నీ బిర్యానీ మసాలాస్ కదా? స్పైసెస్ ఆర్ ఆల్వేస్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే. సో ఒక 2 మగ్గులు తాగుతాను. 2 మగ్గులా? పొద్దునే లేచి బాయిల్ చేపించేస్తారా? ఒక 1/2 లీటర్ అయిపోతుంది, ఒక్కొక్కటి 1/4 లీటర్ ఉంటుంది. 1/2 లీటర్ తాగుతాను, దాంతో కొంచెం ఎంటీ స్టమక్. తర్వాత నేను ఒక 300 ml జ్యూస్ తాగుతాను. నా జ్యూస్ ఉంది, వెనిలా సీక్రెట్ జ్యూస్. ఓకే. తర్వాత వెళ్ళే ముందు క్లినిక్ వచ్చే ముందు ఒక ఆమ్లెట్స్ ఎగ్స్ తింటాను. ఆల్మోస్ట్ ఎగ్సే తింటాను. వెజ్ తినాలి అన్నప్పుడు ఐ విల్ గో విత్ పన్నీర్. అంత అవన్నీ అయిపోయాక 3 o'clock 4 o'clock నా లంచ్ అండ్ డిన్నర్. లంచ్ అండ్ డిన్నరా? అంతే, 4-5 కల్లా. నో బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు తింటారు? బ్రేక్ఫాస్ట్ ఈజ్ జ్యూస్. ఓకే. 11:30-12 కి ఐ కమ్ టు మై క్లినిక్. సో అప్పుడు నేను ఆమ్లెట్ తింటాను. క్లినిక్ వచ్చాక ఆమ్లెట్ తింటారా? క్లినిక్ లో వచ్చే ముందు తింటాను. వచ్చే ముందు తింటారు. ఓకే. వచ్చే ముందు తినేసేసి వెళ్ళేసరికి 4-5 అవుతుంది. ఈ లోపే మీ డిన్నర్ కూడా అయిపోతుంది కదా? అంతే, అదే డిన్నర్ అదే లంచ్. ఇంకా ఓకే. ఏం తింటారు లంచ్ లో? అన్ని తింటా. మా దుర్గా అన్ని ఒక 4-5 రకాల కూరలు చేసి పెట్టిద్ది. ఓకే. చక్కగా నా కోసం కంచం బౌల్లో పెట్టి నన్ను రా అని పిలుస్తా ఉంటది ఇంటికి వెళ్ళంగానే డైనింగ్ టేబుల్. అలా కాదు నేను అనేది, రైస్ తింటారా లేకపోతే? రైసే తింటా. ఏది మేము తినే వైట్ రైస్ తింటారా? తింటా.
అదే నాకు జనరల్ గా బ్రౌన్ రైస్ పడదు, నేను ఆ. వైట్ రైస్ వైట్ రైస్ తింటారా మీరు? తింటాను. వైట్ రైస్ లో జనరల్ గా ఏం తింటారు కర్రీస్ అంటే? అన్ని కారపళ్ళు, పచ్చడి, మ్మ్. ఒక 2 eggs తింటాను. ఇప్పుడు మన సమ్మర్ లో మామిడికాయ పచ్చడి పెట్టారు మా ఇంట్లో, మీ ఇంట్లో పెట్టారా? మీరు తింటారా దాన్ని? ఎన్ని డేస్ ఒకసారి తింటారు? నేను పచ్చళ్ళు నా ఇంటర్వ్యూస్ చూడలేదు. చూసాను, పచ్చళ్ళు కారపుళ్ళు నాకు ఇంత చాలా ముద్ద ఇష్టం. తింటాను, ఓకే. ఒక ముద్ద దాంతో తింటాను. ఫస్ట్ నేను సలాడ్స్ తో స్టార్ట్ చేసుకుని ఇంత ముద్దతో తింటాను. తర్వాత నాకు ఇష్టమైనవన్నీ మెల్లమెల్లగా తింటాను. అన్ని కొంచెం కొంచెం తింటాను. ఓకే. జనరల్ గా ఇప్పటికీ మీరు పచ్చళ్ళు ఇవన్నీ తింటారని చెప్పేసి నేను రీసెంట్ ఇంటర్వ్యూలో చూసాను కానీ బట్ నాకు చాలా ఇష్టం. ఓకే. తక్కువ రోజు తిన్నాం, వారంలో 2 సార్లు తింటాను. వారంలో 2 సార్లు అన్నా మాకు చాలా పెద్ద విషయం దాన్ని. కారాలు తింటాను, కరివేపాకు, అవిసె గింజల కారము, మునగాకు కారము, ఇవన్నీ బాగా చేస్తుంది మా దుర్గ. చక్కగా నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద కారంతోనే తింటాను. ఫస్ట్ సలాడ్స్ తినేసేసి దాని తర్వాత రైస్ పెట్టుకొని సలాడ్ త్రూ అవుట్ ద మీల్ తింటాను నేను. ఓ త్రూ అవుట్ ది మీల్ తినేస్తారా? త్రూ అవుట్ ద మీల్ పక్కన ఉంటుంది. వెల్ హ్యావింగ్ మై ఫుడ్ ఒక 2 ముద్దలు తినగానే 2-3 పీసెస్ కీరా తింటాను. ఓకే. బిర్యానీ తింటారా ఎప్పుడైనా? బిర్యానీ నా ఫేవరెట్. అబ్బో నిజమా? చాలా ఇష్టం. ఓకే, మనం ఒకసారి వెళ్దాం మ్యామ్, నేను తీసుకువెళ్తాం మిమ్మల్ని. ఏ మా బిర్యానీ? ఇంటికి రండి, నేను తెప్పిస్తాను. ఏ బిర్యానీ తింటారు మీరు ఎక్కువ? ఎక్కువ మటన్ బిర్యానీ. బిర్యానీ తింటమే షాక్ అంటే మటన్ బిర్యానీ అంట. అంటే చికెన్ కన్నా మటన్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది. అవును, కాకపోతే హై క్యాలరీస్ కదా. ఏం లేదు, ఎక్కువ మోతాదులో మీట్ తినకూడదు అంతే. సో మనం తినాల్సిన మోతాదులో మీట్ తిని, అది విత్ సలాడ్ అయితే ఇన్సులిన్ స్పైక్స్ కూడా ఉంటాయి. బాస్మతి రైస్ ఈస్ గుడ్, ఇన్సులిన్ స్పైక్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఓకే. బిర్యానీ తినేది అంత అన్హెల్దీ ఫుడ్ ఏం కాదు. అన్హెల్దీ కాదు, బట్ మీరు తినడం అంటే నేను మనిషిని కాదరా. అంటే మనిషేలే కానీ బట్ ఎందుకో మ్యామ్ మిమ్మల్ని ఎక్కువ ఫుడ్ తో నేను ఊహించుకోలేను అలాగా. బాగా తింటాను. ఇవాళ ఏం తిన్నారు అసలు? జ్యూస్ తాగాను అండ్ ఐ హ్యాడ్ మై ఆమ్లెట్ అండ్ కేక్. ఓకే. సో జనరల్ గా ఏంటంటే బెల్లీ ఫ్యాట్ గురించి మనం ఇందాక టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి, బెల్లీ ఫ్యాట్ లో గ్యాస్ట్రిక్ వల్ల బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బెల్లీ ఫ్యాట్ ఒకవేళ స్ట్రెస్ వల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది, నిద్రలేకపోవటం వల్ల వస్తుంది, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్స్ అన్ని తింటాం వల్ల కూడా వస్తుంది. ఓకే. మిడ్ నైట్స్ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తుంటారా? నాకు అసలు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు, అసలు మిడ్ నైట్ నేను మేల్కోను, ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే తప్పితే. అప్పుడు కూడా మేబీ కొంచెం కష్టమే అనుకో. అప్పుడు నైట్ టైం తింటాను, ఫుడ్ తింటాను, ఐస్ క్రీమ్ తింటాను. సో మ్యామ్ ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, వెయిట్ లాస్ కోసం మీ దాకా రాలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళకి మీరు చాలా ఇంటర్వ్యూస్ లో ఏం చెప్తారంటే 6 o'clock 7 o'clock వరకు ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసుకోమని చెప్తారు. ఐ మీన్ డిన్నర్ కంప్లీట్ చేయమని చెప్తారు. సో చాలా మందికి డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత 10 o'clock లోపు మళ్ళీ ఆకలి వేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? అంటే వాళ్ళు ఆ టైంలో ఏమైనా తీసుకోవచ్చా అని చెప్తారా? ఎవరైనా 7 కల్లా ప్రోటీన్ రిచ్ మీల్ తో క్లోజ్ చేస్తే ఎక్కువ ఆకలి అవ్వదు. ఓకే. నేను చెప్తూనే ఉన్నా మళ్ళీ చెప్తున్నా, చక్కగా బొబ్బర్లతో దోశ, పనీర్ దోశ, ఎగ్ దోశ, దోశ విత్ చికెన్, ఇడ్లీ విత్ చికెన్. ఇడ్లీ చికెన్ ఏంటి కాంబినేషన్ అంటే లేదు, తింటారు చాలా మంది. పెసరట్టు, గారెల పిండితో అందరు గారెలే వేసుకుంటారు కానీ గారెల పిండితో కూడా అట్టు బాగుంటదిరా. ఓ ఓకే, బాగుంటది. అవి తిన్నప్పుడు మనకి ఎక్కువ ఆకలి అవుతుంది. ఓకే, అవి తిన్నా కూడా ఆకలి వేస్తుంది అనుకో, అవి ఒక 2-3 తినండి, 4 తినండి. అంటే మీ దగ్గర డైట్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇలాంటివి చెప్తుంటారా? డైట్ లో క్యాలరీ డెఫిసిట్, నేను అనేది మెయింటెనెన్స్ డైట్ లో హెల్దీ డైట్. సో డైట్ లో 100 రకాలు ఉంటాయిరా, అన్ని అందరికి పడవు తెలుసా. నేను డైట్ లో ఐ డూ లైక్ ఒక రీసెర్చే చేసాను. సో అది ఆకలి అవ్వకుండా బెల్లీ ఫ్యాట్ కి నిద్రపోవడానికి 6 o'clock కి ఫుడ్ ఆపేసి నైట్ 9 కి ఆకలి వేస్తే హల్దీరామ్స్ మూంగ్ దాల్ ఉంది, దాంట్లో చక్కగా కీరా, క్యారెట్, ఆనియన్, టమాటా, కొంచెం మరమరాలు, కొంచెం ఫుల్ మకాని, ఆ మూంగ్ దాల్ మిక్చర్ వేసుకోకుండా మూంగ్ దాల్ వేసుకొని చక్కగా ఒక 2 స్పూన్లు కర్డ్ కూడా కలుపుకోవచ్చు. ఇంత బౌల్ తినండి, అబ్బా ముక్కలు తగులుతా క్రంచిగా బాగుంటది. ఉప్పు, కారము, నిమ్మకాయ, చాట్ మసాలా, కొంచెం పెరుగు, మూంగ్ దాల్, మరమరాలు,
ఆనియన్స్, టమాటా, కీరా, క్యారెట్ ఎంత బాగుంటది తెలుసా? చాలా బాగుంటది. ఇప్పుడే టేస్ట్ పెరుగు చేస్తున్నాను లోపల. వేయకపోయినా పర్లేదు, ఇలా చేసుకున్నా చాలా బాగుంటది. ఓకే. లేదా ఫుల్ మకానీతో ఉమ్, కర్డ్ లో వేసుకొని తినండి. ఉమ్. ఇంత బౌల్ కర్డ్ లో ఫుల్ మకానీ వేసేసి ఉప్పు కారం మళ్ళీ వీళ్ళకి తెలియక డైరెక్ట్ గా వేసుకుంటారు, లైట్ గా రోస్ట్ చేసుకోవాలి కదా. రోస్ట్ చేసుకోవాలి, రోస్ట్ చేసుకొని తినాలి అవి. ఓకే. రోస్ట్ చేసుకొని చక్కగా తినొచ్చు. అండ్ బాయిల్డ్ బొబ్బర్లు, బాయిల్డ్ పల్లీలు, బాయిల్డ్ గ్రీన్ పీస్, బాయిల్డ్ రాజ్మా, ఇవన్నీ తినొచ్చు. అవి క్వాంటిటీ ఇన్న అనేది కూడా చెప్పండి మ్యామ్. ఇంతకంటే వెళ్ళదు రా వాళ్ళకి. దానిలో Okay. కీరా, ఆనియన్, టమాటా ఇవన్నీ వేసుకోండి. బట్ మీరు ఏది చెప్పినా కానీ కంపల్సరీ అందులో సలాడ్స్ అనేది యాడ్ చేస్తున్నారు కదా. బాగుంటది. అవి స్టీమ్ చేసుకొని వేసుకుంటే ఇంకా మంచిది. లేదు స్టీమ్ అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ లేని వాళ్ళు అలానే రాగా తినొచ్చు. ఓకే మ్యామ్, జనరల్ గా చాలా మంది జిమ్ కి వెళ్ళినప్పుడు అలాగా డైట్ ఇచ్చినప్పుడు రా వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు రా తినే కంటే కూడా, రా వెజిటేబుల్స్ తినే కంటే కూడా స్టీమ్డ్ వెజిటేబుల్స్ తినడం చాలా బెటరా? రానా స్టీమ్డా అనేది మ్యాటర్ కాదు, ఫైబర్ వెళ్తుందా లేదా అనేది మ్యాటర్. నీకు పడనప్పుడు నువ్వు రా తినద్దు అంతే. నువ్వు చప్పగా తినలేనప్పుడు దానిపైన సాల్ట్ పెప్పర్ వేసుకోండి. నేనైతే అసలు ఒప్పుకోను. నీ ఫుడ్ నువ్వు తినేది టేస్టీగానే తినాలి. ఓవర్ కారాలు, ఇప్పుడు నాకు చాలా కారం ఇష్టం, ఎవ్రీడే ఐ కాంట్ టేక్ ఇట్, ఇట్స్ నాట్ హెల్దీ. ఇప్పుడు ఒకసారి తినాలంతే. సో కావాల్సినట్లు నువ్వు మినిమం టేస్ట్ తో స్టీమ్ చేసుకుంటారో బాయిల్ చేసుకుంటారో చేసుకుని, రోస్ట్ చేయొద్దు, బాయిల్ చేసుకోవచ్చు చక్కగా. బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ స్టీమ్డ్ సలాడ్స్ ఆర్ గుడ్ రా కన్నా. ఓకే. సో బాయిల్డ్ అనేది చాలా బెటర్. మీరు చూపించే ఎవరికైనా ఆస్తమా ఉన్నా, ఎవరికైనా ఊరికే కోల్డ్ చేస్తున్నా, ఎందుకురా లేనిపోని ట్రిగర్ అవుతాయి ఇవన్నీ చేయటం వల్ల. మీరు చూపించే రెసిపీస్ లో కూడా మేము చూస్తూ ఉంటాం, ఎక్కువ స్టీమ్డ్ వెజిటేబుల్స్ చూపెడుతూ ఉంటారు మాకు. యా అదే. సో వీటితో పాటు జనరల్ గా వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఈ డైట్ ఫాలో అవుతూ మెడికేషన్స్ కూడా ఫాలో అవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి చాలా తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటా. సో మేడం, ఫైనల్ గా మిమ్మల్ని ఇంకో విషయం అడుగుతాను. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కి మీరు మినిమం 3 months 2 months అలా మంచి డైట్ ఇస్తూ వాళ్ళని స్లోగా ఇంచ్ లాస్ చేపిస్తూ ఉంటారు. లైక్ అంటే మీరు ఎక్కువ వెయిట్ లాస్ కంటే కూడా ఫ్యాట్ లాస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది సెలబ్రిటీస్ అనే చెప్పలేము, నార్మల్ గా కూడా ఎంతో మంది సడన్ గా ఏదైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు తొందరగా ఒక 21 days లోనో ఒక 1 month లోనో టార్గెట్ పెట్టేసుకొని 10-12 kgs కూడా తగ్గుతున్నారు. అది ఓకేనా మ్యామ్? బాడీ తీసుకోగలదా? అది బాడీ ఏం తగ్గుతుంది, వాటర్ కంటెంట్ తగ్గుతుందా, మజిల్ తగ్గుతుందా, ఏం తగ్గుతుంది అనేది ఇంపార్టెంట్. సస్టైనబుల్ వెయిట్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా డైట్ లో తగ్గిన వాళ్ళకి మెయింటెనెన్స్ నేను ఫుడ్ ఇస్తూ మెయింటైన్ చేపిస్తాను, చీట్ మీల్స్ కూడా ఇస్తూ జీవితాంతం మెయింటెనెన్స్ ప్యాకేజెస్ కూడా పెట్టాను. ఇప్పుడు వాళ్ళు ఏం తింటూ తగ్గుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్దీ ఐటమ్స్ తింటున్నారా, ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటున్నారా, ఫ్రూట్ జ్యూసెస్ తాగుతూ తగ్గితే మాత్రం అది హెల్దీ కాదు. సో అందుకని మీరు ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీ బాడీ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్ని వెళ్తూ క్యాలరీ డెఫిసిట్ లో మీరు లో క్యాలరీలకు వెళ్ళినా లో క్యాలరీల్లో అంత ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్ వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి అంతే. అండ్ స్లీప్ బాగుందా లేదా అనేది చూసుకోండి, సరిపోతుంది. సో ఈ దేనికైనా కానీ మీరు ఫైనల్ గా చెప్పే మెడిసిన్ డెఫినెట్ గా స్లీపేనా? స్లీప్ ఇస్ ద బెస్ట్. స్లీప్ ఇస్ ద బెస్ట్ వే అంటారా ఫర్ ది వెయిట్ లాస్ అండ్ బాడీ ఇమ్యూనిటీకి? ఓకే. అండ్ స్టే హైడ్రేట్ అని కూడా చెప్తూ ఉంటారు మీరు చాలా వీడియోస్ లో. రియల్లీ వినీలా గారు, వండర్ఫుల్ టాపిక్. లైక్ అంటే బెల్లీ ఫ్యాట్ అనేది చాలా మంది ఇచ్చే కంప్లైంట్ ఇది. అండ్ సో మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా మంది బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో బెల్లీ ఫ్యాట్ కి మీ దాకా రాకుండానే కొన్ని బెస్ట్ సొల్యూషన్స్ ఇస్తున్నారు మాకు. థ్యాంక్స్ ఫర్ ది టాపిక్ వినీలా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.